మా ఇల్లు చూసేద్దామా? అయితే రండి. హలో అందరికీ. సో చాలా రోజుల నుండి చాలామంది అంటే మా ఇంట్లో 5 ఫ్లోర్స్ ఉన్నాయి ఇల్లు, వీడియో పెట్టాను కదా, అప్పటి నుండి చాలామంది అడిగారు అక్క హోమ్ టూర్ చేయండి అని చాలామంది కామెంట్స్ కూడా చేశారు. సో నాకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు చాలా చిన్న పిల్లలు కాబట్టి కుదరలేదు. సో ఇప్పుడు ఉంటున్న ఇంటిది, సో కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, సో ఆ ఇంటి హోమ్ టూర్ మీ అందరి కోసం చూసేయండి. సో పార్కింగ్లో ఉన్నాను నేను. సో ఐఎమ్ గోయింగ్ నౌ. సో ఐ విల్ షో యూ. సో యూజువలీ అయితే వాక్లో వెళ్ళిపోతాను. సో మార్నింగ్ నుండి ఆల్రెడీ 3-4 టైమ్స్ ఎక్కి దిగాను కాబట్టి కొద్దిగా లెథార్జిక్ అన్నమాట. సో ఇంకా వెళ్దాం రండి. ఇప్పుడు జస్ట్ a minute away to show my home. ఎక్సైటింగ్గా ఉన్నారా? ఫస్ట్ టైం ఇంటిని చూపిస్తున్నా. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. వచ్చేయండి మా ఇంటికి. సో ఇప్పుడు మేము ఉంటున్నది అపార్ట్మెంట్లో కాబట్టి దిస్ ఇస్ ద ఎంట్రీ. ఇంటికి 2 షూ ర్యాక్స్ ఉన్నాయి అటు ఇటు. యాక్చువల్లీ డోర్కి అటు ఇటు షూ ర్యాక్స్ ఉండకూడదని అమ్మ గోల పెడుతుంది రోజు. సో ఎప్పుడో ఒకసారి అది కూడా మార్చేస్తుంది అనుకోండి. సో ఇంకా రోజు అమ్మ ముగ్గేస్తుంది కాబట్టి మా చిన్నోడు అప్పుడప్పుడు అమ్మని ఇట్లా ప్లేఫుల్గా చేస్తూ ఉంటాడు అనమాట. ఒక సైడ్ ఇట్లా చెడిపేయడము, అమ్మ ఫేస్ చూడడము. కానీ అదే ఓపికతో రోజు అందంగా ముగ్గేసుకుంటుంది అనమాట. అమ్మకి మార్నింగ్ టైం లేకపోయినా కంపల్సరీగా వేసుకుంటుంది. సో ఇది మెయిన్ డోర్ అనమాట. సో మెయిన్ డోర్కి ఇంకా పెయింట్ కొట్టలేదు. సో ఇంకా కొత్తగా ఇక్కడ ఇంకా సేల్ అవుతున్నాయి అన్నమాట హౌసెస్ ఇంకా కొత్తగా. యాక్చువల్లీ మాకు ఆ ఓనర్ ఈ మెయిన్ డోర్కి ఇంకా పెయింట్ కొట్టివ్వలేదన్నమాట. సో ఇంకా ఇలా లోపలికి ఎంటర్ అయితే ఇది హాల్. సో హాల్ అయ్యాక ఈ మెయిన్ డోర్ అయితే కంప్లీట్గా చూసారు కదా, స్వస్తిక్స్తో నింపేసిందనమాట అమ్మ. సో ఇంకా ఎంట్రీలో ఇది హాల్. టు ద లెఫ్ట్ సైడ్, ఎంట్రీ నుండి టు ద లెఫ్ట్ సైడ్ ఇది, అక్కడ సోఫాస్ వేసుకున్నాం. అండ్ ఇట్ టు ద రైట్ ఏమో టీవీ యూనిట్ అనమాట. మా చిన్నోడు హాయ్ చెప్పేస్తున్నట్టు చెప్పేసుకోండి. సో ఇది మా మావయ్యతో ఫోటో. సో ఇక్కడున్న ప్రతి ఒక్కటి నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నవే. సో ఇంకా మా చిన్నోడిది ఒకటి పెండింగ్ ఉంది, ఆ హ్యాండ్ చిన్నగా చేసి పెట్టాలి. సో అండ్ టీవీ ప్రతి ఈవినింగ్ అండ్ మార్నింగ్ మా ఇంట్లో విష్ణు సహస్రనామా కానీ ఏదైనా దేవుడి పాటలే పెట్టుకుంటుందమ్మా. అండ్ ఇక్కడ 2 బ్యాంబూస్ పెట్టింది. సో ఆ లీవ్స్ని కూడా ఏదైనా బట్ట తీసుకుని తుడుస్తూ ఉంటుంది. కొద్దిగా ఎగ్జామ్ డ్యూటీ కాబట్టి బిజీగా ఉంది. అండ్ ఇంకొద్దిగా ఇటు వస్తే వినాయకుడిని పెట్టుకుని ఉంటుంది మధ్యలో ఎంట్రీలోనే. అది శుభం అన్నమాట అంట. సో అండ్ ఇంకో బ్యాంబూ చెప్పాను కదా, సో ఇంకో బ్యాంబూ ఏమో ఇటు సైడ్ పెట్టుకుని ఉంటుంది. అండ్ ఇవి ఈ సైడ్ ఇవి నా చిన్నప్పటి ఫోటోలు. అండ్ ఇది మా చిన్ని బాబు అన్నమాట. అండ్ ఇది శ్రావణ శనివారాలు లాస్ట్ 2 years బ్యాక్ తీసుకున్నవి. అండ్ ఇది మా పెద్ద బాబు 2nd బర్త్డే ఫోటో అది. అండ్ ఫ్యూ మోర్. సో ఇది టీవీ యూనిట్ అనమాట. సో టీవీకి ఏమైందని అడగండి, మస్కిటో బ్యాట్ తీసుకుని మా చిన్నోడే దాన్ని పగలు కొట్టాడనమాట. సో దెర్ ఆర్ ఫ్యూ స్క్రాచెస్. సో పిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ కామన్ కదా, యాక్చువల్లీ కొద్దిగా తక్కువే చెప్పాలంటే మా ఇంట్లో. అండ్ టు ద లెఫ్ట్ చెప్పాను కదా, ఎంట్రీలో డోర్ నుండి టు ద లెఫ్ట్ ఏమో ఇట్లా సోఫాస్ వేసుకున్నాము, సోఫాస్ అండ్ టేబుల్. సో ఇంకా డ్రాస్లో మొత్తం వీళ్ళ ఆడుకున్నవి బుక్స్ ఏమేమి కావాలో అవే పెట్టుకున్నారన్నమాట పిల్లలు టీవీ యూనిట్ దగ్గర. సో ఇట్ సైడ్ నుండి చూస్తే చెప్పాను కదా, మెయిన్ డోర్ నుండి టు ద రైట్ ఏమో టీవీ యూనిట్ అండ్ ఇక్కడేమో సోఫాస్ అండ్ అక్కడే వాల్ క్లాక్ వేసుకున్నాము. సో ఇంకా కమింగ్ ఇటు సైడ్కి వస్తే డైనింగ్ ఏరియా ఉంటుందన్నమాట. సో డైనింగ్ టేబుల్ ఊర్లో హోమ్ టూర్లో చూసారు కదా, యాక్చువల్లీ మా ఇంట్లో ఎవ్వరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినము. సో ఊర్లో ఇంట్లో వేసామన్నమాట. ఇంక చిన్ని చైర్స్ మా బుడ్డోళ్ళకి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ చిన్ని చైర్స్ వాళ్ళకి. అండ్ ఇక్కడ చిన్నగా డైనింగ్ టేబుల్ కాకుండా సీటింగ్ కోసం అక్కడ టేబుల్ వేసుకున్నాం. అండ్ ఇది దేవుడి గది. అమ్మకి అసలు సాటిస్ఫాక్షనే లేదు అసలు. అమ్మకి ఏదైనా సెపరేట్గా దేవుడి గది ఉండాలి, కొద్దిగా పెద్దగా ఉండాలి. సొంత ఇంట్లో అయితే అలా ఇష్టంగా చేపించుకుంది. సో ఇప్పుడు కష్టంగా అనిపిస్తుంది అమ్మకి. అండ్ కమ్మింగ్ అవుట్ టు ద ఆపోజిట్ డోర్కి ఏముంటుందంటే బాల్కనీ. సో ఇది ఒక్కటే పెట్టాను ఇక్కడ. ఇంకా వాళ్ళకున్న బైక్స్ స్కూటర్స్ అంటే అన్నీ తీసుకెళ్ళి ఊర్లో వేసామన్నమాట. బాల్కనీ అన్నా కొద్దిగా ఫ్రీగా ఉండని అని.
సో ఇటు వస్తే నేను వ్లాగ్ చేశాను కదా, బాల్కనీలోకి కావాల్సిన ప్లాంట్స్ అన్నీ కొనిచ్చుకున్నాను అనమాట. ఇక్కడ జేడ్ బుద్ధుడిని కంపల్సరీగా యాజ్ అ సింబల్ ఆఫ్ పీస్ ఖచ్చితంగా పెడతాను నేను ఎక్కడైనా సరే. ఇంకా పెట్టుకుని ఇవన్నీ నేను చెప్పాను కదా ఇంకా కొన్ని జీకేవీకేలో కొన్నామని. సో జీకేవీకేలో కొన్న ప్లాంట్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి మీకు. జేడ్ అయితే కంపల్సరీగా పెట్టాను. అండ్ ఇంకా ఆ కార్నర్కి అది పెట్టి ఇంక ఈ కార్నర్కి ఏమో ఇది మనీ ప్లాంట్ అవన్నీ దాంట్లో చూపించాను కదా మీకు. సో ఈ చెట్టు అమ్మ వద్దని చెప్పింది అన్నాను కదా, సో ఆల్రెడీ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు నచ్చిందనమాట ఈ ప్లాంట్ మమ్మీకి. సో ఏదైనా సరే ఫ్లవర్స్ ఉండాలన్నమాట మమ్మీకి. అండ్ మనీ ప్లాంట్ అయితే బాగానే పెరిగింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 months అయింది కదా దాన్ని తెచ్చి. అండ్ నెక్స్ట్ ఏమో జాజి మల్లి అంటాను. వచ్చింది 2 flowers అయినా ఆ స్మెల్ అయితే ఎంత బాగుంటుందో. సో ఇంకా అలోవేరా తర్వాత ఈ ఫ్లవర్స్ నచ్చి తీసుకున్నాను, కాకపోతే అది సరిగ్గా రాలేదన్నమాట ఫ్లవర్స్. కానీ ఏదో 2 or 3 flowers కనిపిస్తున్నాయి పింక్ అండ్ వైట్. నెక్స్ట్ బృందావనం చిన్నగా పెట్టుకుంది అమ్మ. అండ్ కనకాంబరం చెట్టు. అండ్ ఇదేమో దగ్గు వచ్చినప్పుడు తింటాం కదా, పెద్ద పత్రి అంటాం. అండ్ ఇప్పుడు వస్తుంది ఇది తమలపాకు చెట్టు, ఇప్పుడే వస్తుంది అన్నమాట. చిన్నగా చిగురు వచ్చింది చూడండి. అండ్ ఆ లాస్ట్లో ఇంకొక తులసి మొక్క ఉంటుంది. సో స్టార్టింగ్లో ఇంకా బయట నుండి తీసుకొచ్చిన పాట్స్ అవన్నీ ఇలా డెకరేట్ చేసుకున్నాం అన్నమాట బాల్కనీని. సో ఇంకా చాలా చెయ్యాలి. సో ఇట్స్ ద బిగినింగ్. సో ఇంకేమైనా చేసినా నేను దాన్ని వ్లాగ్ చేస్తాను, చిన్నగా మినీ వ్లాగ్. అండ్ ఇక్కడ ఇంకో వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము. సో ఇట్ సైడ్ ఉన్నదేమో డ్రయర్ ఉంటుంది ఇక్కడ. సో వాషింగ్ మిషన్ ఇక్కడ ఉన్నదేమో మ్యాట్స్ అవన్నీ అట్లాంటివి వేసుకోవడానికి పెట్టుకున్నాం అన్నమాట ఈ వాషింగ్ మిషన్ని. సో ఇలా లోపలికి ఎంటర్ అయితే మళ్ళీ డైనింగ్ స్పేస్ అని చెప్పాను కదా, డైనింగ్ స్పేస్ దగ్గరేమో ఒక షింక్ ఉంటుంది. సో అక్కడేమో ఇవి ఉన్నాయి కదా ఈ 2 flowers, ఇవి పీస్ లిల్లీ అంటారు. సో ఎక్కడైనా కానీ మీకు కనిపిస్తే ఖచ్చితంగా ఇవి ఇంట్లో పెట్టుకోండి. సో చాలా మంచి జరుగుతుంది అంట ఈ పీస్ లిల్లీస్ ఇంట్లో ఉంటే. సో ఒకటేమో వైట్ అండ్ ద అదర్ వన్ ఈస్ పింక్ కలర్. సో వాటిని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను అనమాట. అండ్ షింక్ కిందకి కొద్దిగా స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ అక్కడేమో అమ్మ బాటిల్స్ అండ్ కొన్ని కవర్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా కవర్స్ ఇంట్లో అవి పెట్టుకుంది. అండ్ కమింగ్ టు ద ఈ టేబుల్ గురించి చెప్పాను కదా, కొద్దిగా సీటింగ్ ఉండాలి అని చెప్పి. ఎవరు దీని మీద అయితే తినరు, కానీ మా పిల్లలకి చాలా ఫేవరెట్ టేబుల్ అన్నమాట ఇది. సో వాళ్ళు కూర్చుంటే మ్యాక్సిమం దీని మీదే కూర్చుని రాసుకోవడం కానీ ఏదైనా చెస్ ఆడడము అలా ఏదైనా బోర్డ్ గేమ్స్ ఆడినా ఈ టేబుల్ మీదే ఆడుకుంటారు. సో వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ అన్నమాట అది. సో కమింగ్ ఇంకా లోపలికి వస్తే, సో ఇది ఈ స్పెషల్గా ఈ ప్లాంట్స్ని నేనే కొన్నాను. ఇవి నాకు చాలా ఫేవరెట్ ప్లాంట్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది. అండ్ ఇట్ సైడ్ ఉంది కదా ఇది కూడా జీజీ ప్లాంట్. సో ఈ కంపల్సరీగా ఉంటాయన్నమాట మా ఇంట్లో. సో ఈ చూపించాను కదా వైట్ పాట్స్ తీసుకున్నాము ఇంకొక నర్సరీకి వెళ్ళామని, అవేమో ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా మీరు చూస్తున్నది ఇప్పుడు అది వాష్రూమ్, అది కామన్ వాష్రూమ్ అనమాట. సో అలా ఇంకా ఇట్లా లెఫ్ట్కి వెళ్తే ఇప్పుడు మా రూమ్ అనమాట. సో ఇక్కడ ఉన్నది ఇప్పుడు చూపించాను కదా ఇదే కామన్ వాష్రూమ్. అండ్ ఇది మా రూమ్. సో ఇప్పుడు నా రూమ్ని చూస్తున్నారు మీరు. ఒకప్పుడు నా రూమ్ అని ఎంత ఈజీగా చెప్పేదానో, ఇంక ఇప్పుడు నా రూమ్ ఏంటి అసలు మా పిల్లల మమ్మీ నా రూమ్ అంటారన్నమాట. సో ఇంకా ఇక్కడైతే కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇచ్చారు కాబట్టి అక్కడ నేను ఇది చాలా బాగా ఇచ్చారన్నమాట ఈ రూమ్లో ఆ స్పేస్. సో నేను బుక్స్ అవన్నీ పెట్టుకుని ఏదైనా మంచిగా నావెల్స్ ఉంటాయి కదా అవన్నీ అక్కడ చదువుకుంటాను. సో ఇక్కడ ఈ కార్నర్కి ఏమో బెడ్ వేసుకున్నాము. ఇది కంప్లీట్ రూమ్ ఇప్పుడు చూస్తున్నారు కదా వ్యూ అంతా. సో ఇట్ సైడ్ కబోర్డ్స్లో ఏమో పిల్లలు పెట్టాము అండ్ అటేమో మా బట్టలు పెట్టుకున్నాము. అండ్ నేను ఎక్కడున్నా అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో అన్నది ఆ గ్లింప్స్ అన్నది నాకు ఉండాలన్నమాట. సో పొద్దున్న లేవగానే స్వామిని చూడడానికి అక్కడ స్వామివారి ఫోటో ఒకటి వేసుకున్నాను. అండ్ కంపల్సరీ వాటర్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆ వాటర్ అక్కడ ఉంటుంది. అండ్ ఈ ప్లేసే నేను చెప్పింది. సో నాకు కావాల్సిన ఇంపార్టెంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ డైలీ మినీ క్యాలెండర్ పెట్టుకున్నా చిన్నగా. సో దాని తర్వాత చెప్పాను కదా ఇది హ్యాండ్ ప్రింట్స్ అన్నమాట, రీసెంట్గానే చేసుకున్నాను. సో మై హార్ట్స్
ద లిటిల్ ఇంప్రింట్స్ ఇన్ మై లైఫ్, ఆ హ్యాండ్స్ అండ్ లెగ్స్ది రీసెంట్గా చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ చెప్పాను కదా, నా మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ నావెల్స్ అండ్ నేను ఏదైనా చిన్న షార్ట్ నోట్స్ రాసుకోవాలన్నా ఇక్కడే పెట్టుకుంటాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ మై లైఫ్ అండ్ ద అలారం. అండ్ అక్కడ కూడా స్వామివారి విగ్రహం ఉంటుంది చూసారా. సో అలా నేను ఎక్కడున్నా స్వామివారి చిన్న గ్లిమ్స్ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడేమో ఛార్జింగ్ పాయింట్స్. సో మొబైల్ ఛార్జర్స్ ఏదైనా పెట్టుకోవాలి, ఏదైనా అక్కడ ఒక స్టాండ్ ఉంటుంది, అక్కడే పెట్టుకుంటాం. అండ్ చిన్నగా ఒక మనీ ప్లాంట్. సో ఎక్కడున్న ప్లాంట్స్ అండ్ స్వామివారు అన్నది పర్టికులర్గా ఉంటుంది అన్నమాట. అండ్ అక్కడ కూర్చుని రాసుకోవడానికి ఒక చిన్న చైర్. అండ్ కమింగ్ టు ద ఆపోజిట్ రూమ్, అంటే మా రూమ్కి ఇది ఆపోజిట్లో ఉంటుంది రూము, చూసారు కదా. అండ్ ఇదేమో మా చెల్లి రూము. మా చెల్లి చదువుకోవడానికి ఇక్కడే మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సో ఇది మా చెల్లి రూము. మా చెల్లికి తోడుగా అమ్మమ్మ కూడా ఉంటుంది. అండ్ ఇది మ్యాక్సిమం స్టడీ రూమ్ కాబట్టి ఇంకా మా పెద్దోడికి రైటింగ్ టేబుల్ అండ్ మా చిన్నోడు రైటింగ్ టేబుల్, వాళ్ళ బ్యాగ్స్ కానీ బాస్కెట్స్ కానీ నోట్స్ కానీ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బుక్స్ పెద్దోడివి కాబట్టి అన్నీ ఎవ్రీ సింగిల్ బుక్ వాడివి ఇక్కడే ఉంటాయి రిలేటెడ్ టు ద ప్రెజెంట్ స్కూల్. అండ్ ఈ దేవుడి గది ఎక్స్ట్రా అమ్మకి వదిలి రాలేక ఉండని అని తీసుకొచ్చి పెట్టుకుంది. ఇది దేవుని మూల కాబట్టి వాస్తు ప్రకారం అమ్మ అక్కడ కంపల్సరీగా ఆ వాటర్ అనేది ముగ్గు వేసి, పద్మం ముగ్గు వేసి అక్కడ ఖచ్చితంగా పెడుతుంది అనమాట. కమింగ్ టు దిస్ సైడ్, ఇది బెడ్ ఏరియా అనమాట. సో ఇది బెడ్. అండ్ ఇట్ సైడ్ నుండి చూస్తే అక్కడ కూడా ఈ రూమ్లో కూడా స్వామివారి ఫోటో ఉంటుంది, చూసారు కదా. నా రూమ్లో కొద్దిగా స్పేస్ తక్కువైంది నా బట్టలు కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ శారీస్ ఇట్ సైడ్ కొద్దిగా ప్లేసే ఉన్నింది చెల్లివి అమ్మమ్మ బట్టలు పెట్టాక. సో నేను కూడా ఇక్కడ పెట్టుకున్నా. ఇంక ఇక్కడ ఉన్నవేమో నా చీరలు, మమ్మీ చీరలు చూపిస్తాను అన్నాను కదా వ్లాగ్లో, అప్పుడే అదే వ్లాగ్లో ఇవి కూడా చూపిస్తాను. సో ఇంకా ఏదైతే రూమ్స్ చూసామో దానికి ఆపోజిట్లో వస్తే అక్కడ కూడా నేను చెప్పాను కదా ప్లాంట్స్ పెట్టుకున్నాం. ఇక్కడైతే మనీ ప్లాంట్ పెట్టాను. సో అలా ఆ వాల్కి అలా వస్తుంది కదా క్రీపర్ లాగా అని. అండ్ ఇది నా ఫేవరెట్ ఫోటో అన్నమాట. చాలా రీల్స్లో కూడా చూసుంటారు. చాలా ఫేవరెట్ ఇది. తిరుపతిలో కొన్నామన్నమాట. సో దాన్నైతే ఇట్లా డైనింగ్ ఏరియా నుండి లోపలికి వెళ్ళినప్పుడు హ్యాంగ్ చేసి ఉంటాం. అండ్ ఇది మా హోమ్ మినిస్టర్ రూమ్ అనమాట. సో మా మమ్మీ రూమ్. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇటు వస్తేనేమో అండ్ డ్రెస్సింగ్ ఏరియా. సో ఎవ్రీ రూమ్లో ఆ డ్రెస్సింగ్ ఏరియా టేబుల్ అనేది చేశారు. అండ్ ఇది కూడా ఫుల్లీ ఫర్నిష్డ్. అండ్ ఈ కబోర్డ్లో మోస్ట్ ఆఫ్ ద క్లాత్స్ విల్ బి అమ్మాస్ ఓన్లీ, దట్స్ ఫర్ షూర్ అది. అండ్ ఇక్కడేమో బెడ్ వేసుకుని ఈ సైడ్కి వేసుకుని ఉంటారు. సో ఇంకా ఇటేమో అదే అమ్మ కొన్ని వదులు రాలేక కొన్ని పెట్టుకుందనమాట ఆ చిన్న కబోర్డ్ కూడా. అండ్ అనదర్ ఫోటో, ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ ఫోటో. అండ్ అక్కడ హాల్లో మీరు చూసారు కదా అది. అండ్ ఇది చాలా ఫేవరెట్స్. సో ఇవేమో మా మమ్మీ చీరలు. ఇవే కాదు మొత్తం మా మమ్మీ చీరలు ఉంటాయి. మా డాడీది ఏదో ఒక చిన్నగా ఉంటాయి. సో మమ్మీ చీరలు చూపించాలంటే ఇంకో బ్లాగ్ కావాలి, ఆ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇదేమో ఆ రూమ్కి ఆపోజిట్లో ఉన్నది కిచెన్. సో దిస్ ఇస్ మమ్మీస్ వరల్డ్ అనమాట. కిచెన్ కుకింగ్కి, కిచెన్కి ఎంటర్ అయ్యి వేరే పనులు చేస్తాను కానీ కుకింగ్ అయితే కంప్లీట్గా అమ్మదే. సో దీనికి కూడా కావాలి స్టోరేజ్కి చాలా స్పేస్ ఇచ్చారు కానీ అస్సలు సరిపోలేదు అమ్మకి గ్రైండర్ అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ అస్సలు సరిపోలేదు. సో ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అసలు కిచెన్ అమ్మకి కాంప్రమైజ్ అవ్వదు యూజువల్గా, కాకపోతే ఒక్కసారికి కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకా జాడీలు, దీంట్లో ఏమో ఒకటి సాల్ట్ పెట్టుంటుంది, ఒకటి చింతపండు, ఇంకా ఇది స్టవ్. ఇంకా అదే మమ్మీ కొద్దిగా అన్సాటిస్ఫైడ్ అనమాట కిచెన్లో. అండ్ ఒక్కటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే తనకి షింక్ పెద్దగా ఉండాలి. సో ఎప్పుడు ఇలా క్లీన్గా ఉండాలి. సో ఇంకా పైన ఆ షింక్ పైనేమో ఫిల్టర్ పెట్టుకున్నాము. ఆ ఫిల్టర్ పెట్టుకుని కొద్దిగా ఇట్ సైడ్ వస్తే ఇంకా వాష్ చేసుకునే యూటెన్సిల్స్ అన్నీ వేసుకోవడానికి చిన్నగా ఒక టబ్ పెట్టుకుందనమాట. అండ్ డిష్ వాషర్ ఉంది, ఎమర్జెన్సీకి కావాల్సినవేమో అక్కడ వాష్ చేసేసుకుంటాము. అండ్ కొద్దిగా ఇటు రాగానే మమ్మీకి ఇట్ సైడ్ కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చుంటే బాగుండేది అని ఎప్పుడు అంటూ ఉంటుంది. అండ్ ఇదేమో డబుల్ డోర్ ఫ్రిడ్జ్. అండ్ ఈ ఫ్రిడ్జ్ పైన ఇంకా యూజువల్గా నార్మల్ ఓవెన్ కొద్దిగా ఎక్కువ వాడతాం కాబట్టి ఇది పైన పెట్టేలేదు. గ్రైండర్ అయితే పైన పెట్టేసుకున్నాం.
సో ఇక్కడ ఓవెన్ అండ్ మోస్ట్ నెసెసరీ ఐటమ్స్ సాల్ట్, గీ అండ్ పిక్కల్ అవన్నీ ఇక్కడ పెట్టుంటుంది. సో కమింగ్ కొద్దిగా నీరసం వస్తే అలా కూర్చోవడానికి ఒక 2 or 3 minutes చైర్ వేసుకుందనమాట అమ్మ అక్కడ. సో ఇంకా కమింగ్ అవుట్ ఇక్కడ కిచెన్ నుండి ఇంకో యూటిలిటీ ఏరియా ఇచ్చారు. అక్కడ బాల్కనీ చూసారు కదా, అంత పెద్దగా కాకపోయినా కొద్దిగా. సో ఇక్కడ మేము ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అన్నది ఉంది. సో అది హెల్ప్ అయిందనమాట కిచెన్ పెద్దగా లేకపోయినా అమ్మకి. అండ్ ఇక్కడ సిలిండర్స్ అండ్ వాషింగ్ మిషన్ అంతా ఇక్కడ పెట్టుకున్నాము, వాషింగ్ ఏరియా. సో బట్టలు కూడా తీసేసినవి అక్కడ బుట్టలు చూసారు కదా, సో దాంట్లో వేసేసి పెట్టుకుంటాం. అండ్ ఇది డిష్ వాషర్. సో రెండిటికి కనెక్షన్స్ ఇక్కడే ఉంటాయి. సో హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకో షార్ట్గా ఒక గ్లిమ్స్ ఇచ్చేస్తాను, చూసేసుకోండి. సో ఎంట్రీ, దిస్ ఇస్ అ హాల్ అండ్ టు ద రైట్ ఏమో టీవీ యూనిట్ అండ్ టు ద లెఫ్ట్ ఏమో ఇక్కడ సోఫాలు వేసుకున్నాం. అండ్ అది దేవుడి గది. అండ్ డైనింగ్ ఏరియా చూపించాను కదా, ఇక్కడ డైనింగ్ ఏరియా అండ్ కొద్దిగా స్టోరేజ్. అండ్ అక్కడ నుండి బయటికి వెళ్తే బాల్కనీ చూసారు కదా. అండ్ అట్ సైడ్ నుండి కొద్దిగా అలా ఇప్పుడు నేను వెళ్తున్న వైపు వెళ్తే దట్ ఈస్ కామన్ వాష్రూమ్ అండ్ మా చెల్లి రూమ్ అది. అండ్ దిస్ ఈస్ అవర్ రూమ్. అండ్ అలా ఆపోజిట్కేమో ఇక్కడ అమ్మ రూమ్. ఈ ఫోటో అయితే చూసారు కదా, టు ద రైట్ ఏమో అమ్మ రూమ్, ఇప్పుడు చూస్తున్నదేమో కిచెన్. మీరు ఇది కిచెన్. అండ్ అక్కడ నుండి యూటిలిటీ ఏరియాని చూసారు కదా బయటికి, అక్కడ నుండే యూటిలిటీ ఏరియా ఉంటుంది, ఏదైతే వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకున్నామో. సో ఇదేమో మమ్మీ రూమ్ అనమాట, ఇది చూసేసారు కదా. అండ్ అక్కడేమో కామన్ వాష్రూమ్ ఉంటుంది. మమ్మీకి కొద్దిగా కిచెన్ ఎక్కువ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది కాబట్టి మమ్మీకి దిస్ ఈజ్ అ బెస్ట్ రూమ్. సో దట్ ఈజ్ ఇట్. మా ఇంటిని చూసేశారు కదా. సో సొంత ఇంటి నుండి వచ్చి స్పెషల్గా అమ్మకి చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు కావాలి అని డూప్లెక్స్ ఇల్లు కట్టించుకున్నా. సో తర్వాత ఇంకా రెంట్కి ఇవ్వాలని చెప్పి మళ్ళీ 5 floors వేసి ఇచ్చేసి వచ్చాము. సో ఫస్ట్లో చాలా కష్టంగా అనిపించింది, కానీ ఏ ఇంటినైనా మనకి ఇష్టంగా మార్చుకోవాలి కదా. సో అలా మార్చుకున్నాం అనమాట. సో జస్ట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ అవర్ హౌస్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో దట్స్ ఎ బకెట్ లిస్ట్. ఇంట్లో ఎప్పుడు అంటూ ఉంటా, నేను బాగా సంపాదించాలి, ఫస్ట్ నేను సంపాదించి ఇల్లు కట్టుకోవాలి అని. సో దేవుడి దయ వల్ల అది జరగాలి. ఇప్పుడు మా ఊర్లో ఇంటి హోమ్ టూర్, ఇప్పుడు ఉన్న ఇంటి హోమ్ టూర్ అండ్ సొంత ఇంటి హోమ్ టూర్ అని చూసేశారు కదా.